ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన యెహోవా తండ్రి, యేసు ప్రభా, పరిశుద్ధాత్మదేవ, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని ఘనపరుస్తున్నాం, మిమ్మల్ని మహిమపరుస్తున్నాం. ప్రియరక్షక ప్రభా దేవ, నీ యొక్క బిడ్డలంగా మేము నీ సన్నిధానంలో చేరిన ఆయన నీ యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటకు పాడుతూ నిన్ను మహిమపరచుటకు కూడియుండగా నాయన నీ యొక్క సన్నిధిని మాతో ఉంచండి. నీ యొక్క వాక్యాన్ని ధ్యానించుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవ మా హృదయాన్ని సిద్ధపరచండి. మంచి నేలగా చేసి మా హృదయంలో పడిన వాక్యము మొలకెత్తి నూరంతలుగా అరవదంతలుగా ఫలించి ప్రభ నీ యొక్క వాక్యానుసరంగా మేము జీవించినట్లు నీ శక్తి గల వాక్య చేత మమ్మల్ని సంధించమని హృదయం వలె మా యొక్క హృదయాలు తెరిచి నీ యొక్క వాక్యమునందు లక్ష్యముచ్చట్లు అనుగ్రహించమని ప్రతి విధమైన అంధకార శక్తులను బంధించి పారద్రోలి నీ కుమార్తెనైనా నన్ను మీ చోట మరుగుపరిచి ప్రభ నా ద్వారా నాతో వీళ్ళందరితో మాట్లాడమని ప్రభ మీ సన్నిధిని మా అందరితో ఉంచమని యేసు పరిశుద్ధ నామాన వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆమేన్. దేవుని యొక్క నామాన్ని మహింపరుస్తూ ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకము నుండి 671వ కీర్తనను పాడుకుందాం. Yesu
స్తోత్రము కలుగునుగాక. బైబిల్ ఆల్మనక్ ప్రకారం నేడు మనము ధ్యానించుకోబోయేటటువంటి బైబిల్ పాఠములుగా పాత నిబంధన గ్రంథము నుండి సమూయేలు 2వ గ్రంథము 23వ అధ్యాయము 8వ వచనం నుంచి 17వ వచనం వరకు, అదేవిధముగా పరిశుద్ధులైన మత్తయి వ్రాసిన సువార్త 15వ అధ్యాయము 29వ వచనం నుండి 39వ వచనం వరకు రాయబడిన వాక్య భాగాలను మనం ధ్యానించుకోబోతున్నాం. మొదటి పాఠ్య భాగంలో రాజైన దావీదు యొక్క అనుచరుల గురించి, అదేవిధంగా క్రొత్త నిబంధన పాఠంలో యేసు ప్రభు వారు 4,000 మందికి పైగా ఆహారము పెట్టినటువంటి సూచక క్రియ గురించి ధ్యానింపబోతున్నాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనములో మనం చూసినట్లయితే, సామెతల గ్రంథము 22వ అధ్యాయం 29వ వచనంలో, తన పనిలో నిపుణత గల వారిని చూచితివా, అల్పుల ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. మన యొక్క జీవితంలో మనం చూసినట్లయితే, మన యొక్క జీవనోపాధి కొరకు కానీ, లేకపోతే ఇతరులకు ఉపయోగపడేటటువంటి పనులు చేసేటటువంటి క్రమంలో ఏదైనా ఒక పనిలో మనము చూపించేటటువంటి నైపుణ్యం వల్ల ఆ పనిని మనం సమర్థవంతంగా చేయగలుగుతాం. నైపుణ్యత అంటే ఏదైనా మనకి ఇవ్వబడినటువంటి పని, మన యొక్క ఉద్యోగ ధర్మంలో భాగంగానో, లేకపోతే మనకి అసైన్ చేయబడిన ఏదైనా వర్క్, ఏదైనా ఒక పని ఎటువంటి ఒడదొడుకులు ఆటంకాలు వచ్చినప్పటికీ ఆగిపోకుండా ధైర్యంగా పట్టుదలతో మరి జ్ఞానం కలిగి మిగిలిన వారి కంటే మనం సమర్థవంతంగా చేయగలిగేటటువంటి ఆ జ్ఞానాన్ని నైపుణ్యత అని మనం అనుకోవచ్చు. ఇటువంటి నైపుణ్యత అనేది ఉద్యోగులైన వారికి ఉన్నట్లయితే వారు అటువంటి నైపుణ్యం కలిగి ఉండటం వల్ల వాళ్ళ ఉద్యోగ జీవితంలో వారు త్వరితగతిని పైకి వెళ్తారు, ప్రమోషన్స్ పొందగలుగుతారు. అలాంటి వాళ్ళకి ఎంత గొప్ప పేరు ఉంటుందంటే, వాళ్ళు అటువంటి వారే తమ యొక్క మరి సంస్థకి లేకపోతే ఆ ఆఫీస్కి కావాలని పిలుచుకొని మరి కొన్నిసార్లు వారు కోరినంత జీతం కూడా ఇచ్చి వారి చేత పని చేయించుకోగలుగుతారు. అదేవిధంగా కార్మిక ఖర్చుకు సంబంధమైన పనులు అయితే ఆ విధంగా పని చేయడంలో సమర్థవంతంగా మరి చక్కగా ఆ పనిని నిర్వహించుకునే వాళ్ళు అటువంటి పనివారే కావాలని యజమానులైన వారు కోరుకుంటారు. ఒక పనిని మరి సమర్థవంతంగా చేసినప్పుడు పై అధికారుల మన్నలను పొందుకోగలుగుతాం, మనం పైకి ఎదగలుగుతాం. ఎందుకనంటే ఇటువంటి పనివారు, ఇటువంటి నైపుణ్యం గలవారు ఉండటం వల్ల తమ యొక్క సంస్థకి మంచి పేరు వస్తాయి, లాభాలు వస్తాయి, అభివృద్ధి ఉంటుంది. అటువంటి పనివారు తమకి మరి పని చేసినట్లయితే వారి యొక్క యజమానులైన వారు, కార్మిక కర్షక యజమానులైన వారు అటువంటి పనివారు ఉంటే వేగంగా పని పూర్తవుద్ది. చక్కగా మరి ఆ పనిని మిగిలిన వారి కంటే సమర్థవంతంగా త్వరితగతిని పూర్తి చేస్తారనేటటువంటి ఉద్దేశంతో అటువంటి వారిని వారు తమ దగ్గర పనులకు పెట్టుకోవటానికి చూస్తారు. మరి దావీదు స్వయంగా యుద్ధవీరుడు, యోధుడు, పరాక్రమవంతుడు, విజయాలు సాధించిన వాడుగా ఉన్నటువంటి వ్యక్తి దగ్గర అనుచరులుగా ఉండాలి అంటే ఆ రాజుకి ధీటైన సమర్థవంతులైన వారుగా ఉండాలి. అటువంటి వారు మాత్రమే రాజు దగ్గర ఉండగలరు. వారు కూడా అదే స్థాయి ధైర్యంతో, తెగువతో, దాంతోపాటు నమ్మకత్వంతో ధైర్యంగా కూడా ఉండాలి. వారిలో మనం చదువుకున్న పాఠ్యభాగంలో వారిలో ఒకడెవరంటే, ఈ సమూయేలు 2వ గ్రంథము 23వ అధ్యాయంలో ఇటువంటి మంచి మెరికిల్లాంటి వారు దావీదు దగ్గర 39వ వచనంలో చూసినట్లయితే 37 ఉన్నారు. ఆ 37లో ఇక అందరికంటే పై స్థాయిలో బాగా సమర్థవంతులు, నిపుణులు, గొప్పవారు అనేటువంటి వారు ఒక 3 గురించి ప్రత్యేకంగా ఈ యొక్క వాక్య భాగంలో మనం ధ్యానిస్తాం. సమూయేలు 2వ గ్రంథము 23వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే,
అక్కడ మొదటి వాడు ఎవరంటే యోషే బెషబెతను ఒక వ్యక్తి. ఈ 37 మందిలో ముగ్గురు టాప్ పొజిషన్ ఉంటారు. వాళ్ళల్లో ముగ్గురు గొప్పవాళ్ళు. వాళ్ళల్లో ఒకళ్ళు ఎవరంటే యోషే బెషబెత్ అనేటటువంటి వ్యక్తి. ఇతను ఒక యుద్ధంలో 800 మందిని అతను హతం చేస్తాడు. ఒక వ్యక్తి ఒక యుద్ధంలో 800 మందిని చంపాడు అంటే ఎంత ధైర్యశాలై ఉండాలా, యుద్ధ విద్యలో ఎంత ఆరితేరిన వాడై ఉండాలా, ఎంత తెగువతో సాహసోపేతంగా వెనుకడుగు వేయకుండా ధైర్యంగా ముందుకెళ్తే, ఎంత మెలకువ ధైర్యంతో యుద్ధం చేస్తే ఒక్క వ్యక్తి 800 మందిని హతం చేయగలిగి ఉంటాడు. అతడు దావీదు దగ్గర అటువంటి మహాపరాక్రమశాలి. దావీదుకున్న ఆ 37 మంది అనుచరుల్లో మొదటి స్థానంలో ఉంటాడు. రెండవ వారు ఎవరంటే అదే చోట 23వ అధ్యాయంలో చూసినట్లయితే 9వ వచనంలో ఏలియాజరు. ఇతను ఫిలిస్టీలు ఇశ్రాయేలీల మీదకి వచ్చినప్పుడు ఆ ఫిలిస్టీలని మరి ఎదుర్కొని వారితో యుద్ధం చేయటానికి జడిసి ఇశ్రాయేలీలు పారిపోతారు. పారిపోయినప్పుడు ఇతను ఎలియాజరు అనే అతను ఒక్కడు రెండవ వాడు, ఈ యొక్క వీరుల్లో రెండవ వాడు ఏం చేస్తాడంటే అంతమంది ఫిలిస్టీల్ని ఇతనొక్కడు ఎదుర్కొని ఇక్కడ ఎంత ఒక ఉదాహరణ చెప్తాడంటే చెయ్యి తిమ్మిరికొని కత్తి దానికి అంటుకొని పోవు వరకు చుట్టూత ముట్టేస్తారు. తనకి వేరే రక్షణ లేదు. ఇశ్రాయేలీలు అనే వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక్కడు తెగువతో సాహసంతో ఇక ఏ విధంగా హత్య చేస్తున్నాడంటే వేసిన వాడిని వేసినట్టు అట్లా ఆ సంహారం చేస్తూ ఉండేసరికి ఆ కత్తి పట్టుకొని అయిపోయినటువంటి విధంగా అతను యుద్ధం చేసి ఆపకుండా యుద్ధం చేసినప్పుడు ఎప్పుడైతే ఇతను అట్టి విధంగా పరాక్రమాన్ని చూపిస్తాడో ఇక్కడ 10వ వచనంలో ఏముందంటే ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప రక్షణ కలుగజేశాడు. ఒక్క వ్యక్తి చూపించినటువంటి సాహసోపేతమైన ఆ పోరాటాన్ని బట్టి, ఆ ఒక్క వ్యక్తిని బట్టి యెహోవా ఇశ్రాయేలీయులకి రక్షణ ఇచ్చినప్పుడు ఇక యథావిధిగానే ఈ జనులు పారిపోయిన వాళ్ళందరూ ఎప్పుడైతే ఫిలిస్టీన్లు ఓడిపోతారో అప్పుడు పోరాటంలో లేని వాళ్ళు దోపుడు సొమ్ము పట్టుకుంటాక మాత్రం అతని వెనకాతలు వస్తారు. అనేక సార్లు మరి మనం చూస్తూ ఉంటాం. ఏదైనా విషయాన్ని సాధిస్తాకి వెళ్తాము అన్నప్పుడు, ఏదైనా పని సాధించుకోవడం లేదా పొందడానికి వెళ్తాము అన్నప్పుడు ఒక వ్యక్తి వెళ్తున్నప్పుడు అతని వెనుక వెళ్ళరు, కానీ ఆ ఫలం చేతికి వచ్చేసరికి మాత్రం దాన్ని పంచుకుంటాకి అందరూ ముందుకు వచ్చేటటువంటి పరిస్థితి. మూడవ వ్యక్తి ఎవరంటే 23వ అధ్యాయము 11వ వచనంలో చూసినట్లయితే షమ్మ. ఇతను ఏం చేస్తాడంటే ఫిలిస్టీలు అలచందల చేనులో గుంపు కూడి ఉన్నప్పుడు మళ్ళా ఇశ్రాయేలీలు ఫిలిస్టీలు ఎదురుగుండా నిలవలేక పారిపోతారు. కానీ అతను ఏం చేస్తాడంటే ఆ చేని మధ్య నిలిచి ఫిలిస్టీలు దాని మీదకి రాకుండా వారిని వెళ్ళగొట్టాడు. ఎంత అద్భుతమైన విషయం అంటే తలుచుకుంటే, మంది సమూహంగా వచ్చి శత్రువులు అనేవాళ్ళు నలుదిక్కులా చుట్టుముట్టి పోరాడుతున్నప్పుడు తనకంటూ తనకు వేరే రక్షణ లేనప్పుడు ఒక్కడు వారిని ఎదిరించి ఏమాత్రం పిరికితనం లేకుండా తెగువతో ధైర్యంతో సాహసంతో వారిని మరి వెళ్ళగొట్టి హతం చేస్తాడు. మరలా అక్కడ ఏం రాయబడిందంటే యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప రక్షణ కలుగజేస్తాడు. ఈ యొక్క పోరాడేటటువంటి పరిస్థితుల్లో, ఈ లోకానుసరమైన జీవితంలో కానీ లేకపోతే సైతానుతో పోరాడే పోరాటాల్లో కానీ ఇంకా అనేక సమస్యలు చుట్టుముడుతున్నప్పుడు మనం ఒక్కళ్ళమే ఏ విధంగా పోరాడగలం, మన వల్ల అవుద్దా, మనకి ఎవరు సహాయం లేరే అని మనం బాధపడతాం. కానీ మనం దేవుని యొక్క సహాయంతో, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుతో, ధైర్యంతో ఎఫెసీ పత్రికలో రాయబడ్డ ఆ యొక్క యుద్ధోపకరణాలు, ఆత్మీయమైన యుద్ధోపకరణాలను ధరించుకొని సాహసంతో దేవుని యందు విశ్వాసం ఉంచి నిబ్బరంగా మనం పోరాడినప్పుడు ఒక్కళ్ళకి అంతమంది మీద విజయం ఇచ్చిన దేవుడు తప్పకుండా గొప్ప ఆ రక్షణని, ఆ విజయాన్ని, ఆ యొక్క సమస్యని మరి అణగదొక్కి, లేకపోతే ఆ సమస్య నుంచి విడుదల పొంది, లేకపోతే ఎవరైతే మనకి ఏ సాతాను శక్తులైతే మనకి వ్యతిరేకంగా ఉన్నాయో వాటిని అణగదొక్కి మనకి ఖచ్చితంగా విజయాన్ని ఇస్తాడు. ఒక్కళ్ళతో కానీ లేకపోతే ఎక్కువ మందితో కానీ
యుద్ధం చేసినప్పుడు జయము ఇవ్వగలిగిన గొప్ప దేవుడు. ఈ ముగ్గురు అటువంటి వారు ఒక్కళ్ళుగా ఉండి గొప్ప గొప్ప విజయాలను సాధించి తెగువని చూపించి దావీదు యొక్క అనుచరుల్లో ముఖ్యంగా ఉన్న పరిస్థితుల్లో అక్కడ దావీదును సౌలు రాజు తరుముతో ఉన్న పరిస్థితుల్లో అదుల్లాము గుహలో దావీదు ఉంటాడు. అప్పుడు దావీదు అక్కడ ఉన్న పరిస్థితుల్లో బెత్లెహేము ఫిలిస్టీల దొండ చేత చుట్టబడుతుంది. మరి ఎందుకని అనిపించింది దావీదుకి, నాకు వెళ్ళి బెత్లెహేము దగ్గర నా బావి దగ్గర నీళ్ళు ఏమన్నా తెస్తారన్నప్పుడు ఈ ముగ్గురు ప్రాణాలకు తెగించి అది ఎంత ధైర్యం ఉండాలా, ధైర్యంతో పాటు ఎంత నమ్మకత్వం, తమ మీద నమ్మకం వచ్చిన రాజుకి పట్ల చూపించేటువంటి నమ్మకత్వం, విధేయత, ధైర్యం. వారు వెళ్ళి ఆ నీరు తీసుకుంటున్నప్పుడు శత్రువుల మీద వాళ్ళు అటాక్ చేయబడచ్చు, వాళ్ళ ప్రాణాలు కానుండొచ్చు, కానీ తెగించి వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ నీరు తీసుకొచ్చినప్పుడు దావీదు ఇష్టపడ్డు, ఆ నీళ్ళని తాగటానికి ఇష్టపడ్డు. ఏమంటాడంటే, ఈ విధంగా ప్రాణాలకి తెగించిపోయి తెచ్చిన వారి చేతి నీళ్లు తాగుదునా అని దావీదు ఆ నీటిని తాగకుండా యెహోవా సన్నిధిలో పారబోసేసినట్టు చూస్తాం. యెహోవా, నేను ఇవి త్రాగను. 17వ వచనంలో ప్రాణములకు తెగించిపోయి తెచ్చిన వారి చేతి నీళ్లు త్రాగున. నిజంగా వాడు ప్రాణానికి తెగించిన వారు, తమ యొక్క యజమాని యొక్క ఆజ్ఞను అనుసరించి ప్రాణానికి తెగించిన వారు. అంత సాహసోపేతమైన ఆ ధైర్య సాహసాలు దావీదుకు మాత్రం లేవా? గొల్యాతు మీదకి ఆ ఫిలిస్టీల సైన్యము వెనుకతుండగా మహాయోధులైన గొల్యాతు మీదకి ఒక్కడే వెళ్ళి దేవుడి యొక్క శక్తిని బట్టి మెలకువ బట్టి అతన్ని విజయం సాధించాడు. ఈ ముగ్గురిని తన అనుచరులలో ముఖ్యులుగా చేసుకున్నటువంటి యొక్క దావీదుని గురించి కనుక, దావీదు గురించి ఆయన దగ్గర ఉన్న ఈ అనుచరుల గురించి కనుక మనము ధ్యానించినట్లయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఏం చెప్పబడుతుందంటే, దేవుని యొక్క పిల్లలైన వారికి, మరి దేవుని యొక్క పిల్లలైన వారు ఉండవలసినది ఉన్నతమైన స్థలాల్లోనే. ఎందుకంటే మన దేవునిలో బుద్ధి విజ్ఞాన సర్వసంపదలు గుప్తమై ఉన్నవి. ఆ దేవుడు జ్ఞానము కొదువుగా ఉంటే అడగండి అన్నాడు. ఈ విధంగా అడిగి పుచ్చుకొని దేవుని సన్నిధానంలో మన యొక్క ఉద్యోగ జీవితంలో కానీ, మనకు అప్పగింపబడిన పనిలో కానీ, మనం పంపబడిన పనిలో కానీ మనకి ధైర్యం లేకపోతే ధైర్యం, మెలుకు లేకపోతే మెలుక, సమయోచితమైన జ్ఞానము లేకపోతే సమయోచితమైన జ్ఞానము, వివేకము, ఇవన్నీ అడిగి ఏ పనిలో అయితే మనం ఉంచబడినామో ఆ పనిలో మనం కష్టించి నైపుణ్యము గల వారిగా పనిచేసి ఉన్నతమైన స్థితిలో మనం ఉన్నట్లయితే, క్రీస్తు బిడ్డలో ఉన్నట్లయితే అది క్రీస్తుకి మహిమ కలుగుతుంది. కానీ అనేక మార్లు ఏం జరుగుతుందంటే, దేవుని బిడ్డలైన వారుగా క్రైస్తవులుగా మనం కూడా మన యొక్క పనిలో నైపుణ్యత చూపించకుండా అనేక మార్లు మరి పని దొంగలుగా, ఎగ్గొట్టే వారంగా, అవినీతి పరులుగా, బద్ధకస్తులుగా, నిజాయితీ లేని వారిగా మనం ఉన్నట్లయితే దేవునికి చెడ్డ పేరు. అట్టి విధంగా కాకుండా మనకు అప్పగింపబడిన పనిలో నైపుణ్యం కలిగిన వారుగా, ధైర్యం కలిగిన వారుగా ఉండి ఉన్నతమైన స్థానానికి ఎదగాలి. ఈ విధంగా నైపుణ్యం ద్వారా పైకి ఎదగాలి తప్పించి వేరే గొప్పదారుల ద్వారా కాదు, కానీ నైపుణ్యం ద్వారా మనం పైకి ఎదగాల, ఉన్నతమైన స్థితిలో ఉండాలా. అట్లా ఉండటం వల్ల దేవునికి మహిమ అనేటటువంటి విషయాన్ని మనం గ్రహించి అలా ఉండటంలో మనకి ఏమేమి కావాలో అవి దేవుని అడుగుతూ పైకి వెళ్ళాలా. కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం, మనం ఎంత నైపుణ్యం కలిగి, ఎంత కష్టించి పనిచేసినా, ఎంత నమ్మకంగా పనిచేసినా మనం మనను పొందలేకపోతున్నాము, ఉన్నతి పొందలేకపోతున్నాము అని మనం అనుకోవచ్చు. కానీ దేవుని బిడ్డ 2 విషయాలు గుర్తుంచుకోవాలా. ఒకటి, మానవులు చూసి గుర్తించలేకపోవచ్చు, కానీ దేవుడు దాన్ని గుర్తిస్తాడు. తగిన సమయమందు మనకి ఆ ఉన్నతిని, ఆ హెచ్చింపుని ఇస్తాడు. రెండవ విషయం ఏంటంటే, దేవునికి ఏ మరి ఉన్నతమైన స్థితిలో లేదా ఏ ప్రమోషన్ లేదా ఏదైనా ఉన్నతమైన హెచ్చింపు అండి ఎక్కడ ఉంటే మనకు శ్రేయస్కరమో అది ఇస్తాడు. కానీ మన పని అయితే మనకు అప్పగింపబడిన పని నైపుణ్యం కలిగి, నమ్మకము కలిగి, ఎటువంటి నిర్లక్ష్యము లేకుండా చేసినట్లయితే మనము ఈ దావీదు దగ్గర ఉన్న అనుచర గణంలో ముఖ్యులైన వారిగా ఉండి, తర్వాత ఆయన యొక్క పరిపాలనలో చక్కగా ఆయన ప్రక్కనే ఉండి, ఆయనతోనే ఉండి ఆ పరిపాలన సహాయకులుగా హెచ్చింపబడిన వారి వలె మనం కూడా దీవించబడతా ఉన్న విషయాన్ని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. 2వ పాఠ్య భాగంలో చూసినట్లయితే యేసుప్రభు వారు
మరి 4,000 మందికి ఆహారం పెట్టినప్పుడు చేయబడిన ఆ సూచక్రియ. యేసు ప్రభు వారు గల్లయ్య సముద్ర తీరాన చేరి వచ్చిన జనాలతో కొండ ఎక్కి మాట్లాడిన పిదప వారు ఇంచుమించు 3 రోజులు అక్కడ ఉన్నప్పుడు బహుశా ఏమన్నా ఆహార పదార్థాలు తెచ్చుకున్న వారు తెచ్చుకుని ఉండొచ్చు. తెచ్చుకోలేని వారు మరి ఎంత తెచ్చుకుని ఎంతకాలం ఉంటుంది, వారు నీరసెల్లిపోయేటటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు అక్కడ వారిని చూసి యేసు ప్రభు వారు కనికర పడతాడు. కనికర పడటం అంటే కేవలము దయా జాలి మాత్రమే కాదు, కానీ ఒక దయతో జాలితో కలిసి ప్రేమ కూడా కలిసినటువంటి భావన కనికరపడటం. దేవుడు ఎప్పుడు కనికరపడినా ఆ కనికరం యొక్క ఫలితం ఒక గొప్ప ఆశీర్వాదం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 14వ వచనంలో వారి మీద కనికరపడి వారిని స్వస్థపరిచాడు. ఇక్కడ 3 దినములుగా తన యొక్క బోధ వింటున్న వారిని చూచి కనికరపడి వాళ్ళని వెనక్కి అట్లానే పంపిస్తే మధ్యలో మూర్ఛపోతారేమని భయపడి శిష్యులతో చెప్తారు, మీరు వారికి ఆహారం పెట్టంటే శిష్యులకి ఆశ్చర్యంగా చూస్తుంది. ఈ అరణ్య ప్రాంతంలో, ఈ అడవిలో ఎక్కడి నుంచి ఇంతమందికి, కొద్దిమందికి ఉంటే పక్కన వాళ్ళతో షేర్ చేసుకోమని చెప్పొచ్చు, కానీ అన్ని వేల మందికి ఏ విధంగా ఆహారం ఈ అడవి ప్రాంతంలో సడన్ గా దొరుకుద్ది అని ప్రశ్నించినప్పుడు యేసుప్రభు వారు అంటారు, మీ దగ్గర ఏమున్నవి అన్నప్పుడు వారు తెచ్చుకున్నప్పుడు వారి దగ్గర ఉన్నటువంటి 7 రొట్టెలు, అక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 15వ అధ్యాయము వారు మీ వద్ద ఏమున్నాయి అని చెప్పినప్పుడు వారు 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఉన్నాయని చెప్పారు. దేవుడు మన జీవితాల్లో మన యొక్క అవసరతలు అక్కర్లు తీర్చాలనుకున్నప్పుడు ఎక్కడి నుంచో మనకి సహాయం రావాల్సిన అవసరం లేదు. మనకున్న దాంట్నే మనం ఊహించని రీతిగా అద్భుతమైన రీతిగా ఆశీర్వదించి దానివల్ల మనం మేలు పొందేటట్లు వాటి ద్వారా మనం కలిసి వచ్చేటట్లు అన్నమాట అంటాం. కానీ వాటిపైనే తన యొక్క కృప నుంచి వాటిని ఆశీర్వదించినప్పుడు అవి మనం ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా మన అవసరాలను తీర్చి గిని నిండి పొర్లిపారేటటువంటి అనుభవంలోనికి నడిపిస్తాయి. మనం నమ్మకం ఉంచాలా. ఎప్పుడైతే యేసుప్రభు వారు మరి వాటిని అడిగినప్పుడు 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఉన్నాయి అని చెప్పినప్పుడు ఇక్కడ నాకు ఒక విషయం ఆశ్చర్యం వేస్తుంది. ఏంటంటే అనేక మార్లు మనం ఆహారం భుజించేటటువంటి, అంటే ఏదైనా పార్టీలు లేదా సమావేశాలకి లేదా ఎక్కడైనా గ్యాదరింగ్స్లో ఆహారం తినటం, ఆహారం వడ్డించడం అనేటటువంటి చూస్తే అక్కడ అనేక మార్లు ఆ ఆహారం అనేది ఒక క్రమం లేకుండా ఎట్లా పడితే అట్లా, ఎక్కడ పడితే అక్కడ పడేసుకుంటా ఒక ఆర్డర్ లేకుండా ఉంటుంది. కానీ దేవుడు ఏ విషయంలో అయినా క్రమాన్ని ఇష్టపడేటటువంటి దేవుడు. సృష్టిని కూడా ఒక క్రమంలో చేశాడు. తన యొక్క బిడ్డలైన వారు ఒక క్రమమైన విధంలో ఏ విషయంలో అన్నపానాలు కానీ ఆహారపు అలవాట్లు, మన యొక్క జీవితం బయట ఇంట ఎక్కడైనా ఒక క్రమంలో ఉండాలని దేవుడు వాంఛించేటటువంటి దేవుడు. ఆయన ఏమనంటే నేల మీద వాళ్ళందరినీ కూర్చోబెట్టమన్నాడు. వరుస ఇది ఎట్లా పడితే అట్లా వచ్చి తీసుకోండి అని అనలేదు, కానీ నేల మీద వాడిని పెట్టినప్పుడు ఆయన ఆ 7 రొట్టెలను చేపలను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించేట్లు మనం చూస్తాం. ఇక్కడ ఈ రొట్టెలు చేపలను కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించారు యేసు అని కనుక మనం ఆలోచించినట్లయితే ఇటువంటి కృతజ్ఞతాస్తుతులు అనేటటువంటి మాట పరిశుద్ధులైన మత్తయి సువార్త 26, 27వ అధ్యాయంలో కూడా చివరి రాత్రి భోజనం అప్పుడు గిన్నె పట్టుకుని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. ఆ యొక్క కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నప్పుడు అవి ఆశీర్వదించబడతాయి. ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది మనకు మాదిరిగా ఆయన దాన్ని చేస్తాడు. ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఒక మాట మాత్రంతోనే అవి ఆశీర్వదించబడచ్చు. కానీ ఆ కృతజ్ఞతాస్తుతులు తండ్రికి చెల్లించడం అనేటటువంటిది, అది దాని ద్వారా తండ్రి దేవుని యొక్క ఆశీర్వాదము వాటికి కలుగునట్లు చేయటం అనేది అది మనకు చూపించేటటువంటి మాదిరి. ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతాడో తన శిష్యులకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఆ సమూహాలకు వడ్డించారు. అక్కడ వచ్చిన వారు మరి 4,000 మంది పురుషులు, వారితో పాటు ఇంచుమించు అదే సంఖ్య గల స్త్రీలు పిల్లలకు కలిపిన మరి ఆ 4,000కి ఇంకొక
4,000 కనీసం 3,000 మంది అయినా ఉండొచ్చు. వారు ఈ యొక్క ఆహారాన్ని తృప్తిగా తిన్నాం. ఎంత ఆ తృప్తి అన్నమాట దేవుడు ఏదైనా మనకు దయచేసినప్పుడు మనకు ఆ తృప్తి కలుగుతుంది. ఎప్పుడు దేవుడు ఇచ్చేటటువంటి ఈవులు కానీ వరాలు కానీ అసంతృప్తిగా అరకొరగా ఉండవు. వీరికి ఏవైనా ఆహారమైన కాదు, ఏదైనా సరే తృప్తిగా మన మనసు సంతోషించి ఇంకా తృప్తి కలిగి నీకు స్తుతుల ప్రభాని తృప్తితో చెల్లించే విధంగా మన యొక్క అక్కర్లను అవసరాలను తీరుస్తూ మనకు దీవెనలు దయచేస్తాడు. తీరిన తర్వాత అక్కడ ప్రభు ఒక మాట అంటాడు, ఏంటంటే మిగిలిన మొక్కలు అక్కడ ప్రభు చెప్పినందువల్లే ఈ 7 గంపల నిండా ఎత్తాడు. ఎవరు తిన్నా అనేక మార్లు మనం తిన్నాక ఏం చేస్తామంటే మనకి ఎంత కావాలో అంత మాత్రమే పెట్టించుకోం. అవసరమైన దానికంటే ఎక్కువ పెట్టించుకొని వేస్ట్ చేస్తాం. అవి దొరక్క ఎంతోమంది మరి ఆకలితో అల్లాడుతున్న వారిని మనం గుర్తు తెచ్చుకోవాలా. మనకిచ్చిన ఆహారం నిమిత్తం దేవునికి మనం లెక్క చెప్పాలి అనే విషయం కూడా గుర్తుంచుకోవాలి. అంతేకాదు మన ఆహారం తినక పూర్వము మొదట మనం ప్రార్థిస్తాం. మరి ఆ ప్రార్థించినటువంటి ఆహారాన్ని మనం పడేస్తూ ఉంటాం. కానీ ప్రభు అయితే ఆ ఆహారాన్ని చక్కగా గంపలు కంటే వాళ్ళు తినగా వాళ్ళ దగ్గర మిగిలిపోయిన ఆహారం కాదు, కానీ వడ్డిస్తాకి వెళ్ళినప్పుడు మరి వారు గంపలు అంటారంటే ఆ గంపలు ప్రభు యొక్క ఆశీర్వాదం ఆ యొక్క గంపలు నింపబడినప్పుడు ఆ గంపలు అందరూ ఒకరికొకరు ఆహారం భుజించిన తర్వాత మిగిలిన వాళ్ళు తినగా మిగిలిన ఆ ఆహార పదార్థాన్ని మరి ఎత్తినప్పుడు అక్కడ 7 గంపలు అక్కడ వారు ఎత్తినట్టు చూస్తారు. దేవునికి వాక్యం ఏంటంటే అక్కడ కావలసిన దానికంటే ఇంకా ఎక్కువ సమృద్ధి మనం చూస్తాం. వృధా అవ్వకుండా జాగ్రత్త చేయబడిన విధానం మనం చూస్తాం. ఇక సందర్భంగా ఒక విషయం జ్ఞాపకం చేయాలని నేను ఆశపడతాను. ఏంటంటే అనేక మార్లు మన జీవితంలో చిన్ననాటి నుంచి మనం తల్లిదండ్రులు పెద్దలైన వారు నేర్పించిన దాన్ని బట్టి ఆహారాన్ని మనం తినబోయే ముందు ప్రార్థన చేసుకుంటాం. ఆ ప్రార్థన అనేది యేసుప్రభు వారు తండ్రి దేవునికి మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు కదా. కృతజ్ఞతాస్తుతి ఎన్నిసార్లు మన యొక్క జీవితంలో నిజంగా మనం ఆహారం భుజింపబోయే ముందు మనం చేసేటటువంటి ప్రార్థన. ఎంతో మంది ఆహారం లేకపోతే ఈరోజు నాకు ఆరోగ్యకరమైన మరి రుచికరమైన ఆహార పదార్థాలను ఇచ్చావు ప్రభా, నీకు కృతజ్ఞతలు అని మనం ఎంతమంది ప్రార్థించుకోగలుగుతున్నాం, ఎంతమంది ప్రార్థిస్తున్నాం. ఒక అలవాటు చొప్పునో ఒక మొక్కుబడిగానో మనం ఈ యొక్క అన్నం తినకపోయే ముందు ప్రార్థన చేస్తున్నామా, లేకపోతే కృతజ్ఞత హృదయంతో చేస్తున్నామా? ఎంతమంది ఇతరులకు మరి ఈ యొక్క ఆహారం దయచేయి ప్రభా చేస్తున్నాం. మనం ఆహారం భుజించుకోబోయే ముందు కాన్షియస్ కలిగి కృతజ్ఞత కలిగి ఆహారం కోసం స్తుతులు చెల్లించాలా. మనం అనుకుంటాం మన యొక్క సామర్థ్యంతో మనం ఈ యొక్క మన కష్టార్జితంతో మనం ఈ ఆహారం పొందామని. కానీ ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనంలో, అదేవిధంగా 5వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే మన యొక్క కష్టార్జితమైన ఆహారం మనం తినాలన్నా అది దేవుడు కృప చూపిస్తేనే. దేవునికి వాక్యంలో ఉంటుంది, నీ యొక్క సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం? మనం సంపాదించుకున్న ఆ యొక్క భోజనాన్ని సంతృప్తికరంగా తిని ఆ ఆహారం ద్వారా ఆరోగ్యం తెచ్చుకోవాలంటే కూడా దేవుని కృప. యేసుప్రభు వారు చూపించిన మాదిరి కృతజ్ఞతతో నిండిన స్తుతిని మనం ప్రతి ఆహారం ముందు దేవునికి సమర్పించాలా. అంత మాత్రమే కాదు, కానీ మరి వేస్టేజ్ అనేది లేకుండా ఉండాలి. ఈరోజు దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్న వేళ మనకు అప్పగింపబడిన బాధ్యతల విషయంలో నైపుణ్యత చూపిస్తూ మనల్ని ఆ పనిలో ఉంచుకున్న వారికి నమ్మకంగా వారి యొక్క ఉద్దేశాలను నెరవేర్చే మేరకు మనం కష్టపడి పనిచేయాలా. ఆ విధంగా పనిచేసే క్రమంలో మనకి ఏవేవైతే కొదువు ఉంటావో అవన్నిటినీ ప్రభువుని అడిగి పొందుకొని నైపుణ్యం కలిగిన వారంగా ఆ నైపుణ్యత ద్వారా ఉన్నతమైన స్థితిలో ఉండే వారంగా ఉంటూ దేవుని మహింపరిచే వారంగా ఉండాలా. మరి దేవుని యొక్క సన్నిధానంలో ఆయన ఇచ్చిన ఆహారం బట్టి స్తుతులు చెల్లిస్తూ లేని వారి గురించి కూడా మనం ఆలోచించే వారికి ఉండాలని దేవుడు ఈరోజు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అటువంటి కృపలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించిన దాకా ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తి మంత్రమైన పరిశుద్ధమైన దేవా, నేను స్తుతిస్తున్నాం, నేను కనపరుస్తున్నాం, నేను మహిమపరుస్తున్నాం. ప్రభా, అనేక మార్లు నాయన మా యొక్క ప్రభా జీవితంలో మా ఉద్యోగ జీవితాల్లో కానీ మరి జీవనోపాధి అయిన ఏ పనుల్లో కానీ ప్రభా మేము
కష్టపడి మేము తీసుకున్న జీతానికి న్యాయం చేకూర్చే విధంగా పని చేయలేకపోతున్నాం. నిర్లక్ష్యంగా ఉంటున్నాం, బద్ధకస్తులంగా ఉంటున్నాం ప్రభా. మాకున్న శక్తియుక్తుల్ని మొత్తం ప్రభా ఆ యొక్క బాధ్యతల నిర్వహణలో ఉపయోగించుకోలేకపోతున్నాం ప్రభా. దావీదు యొక్క అనుచరులైతే వారు చూపించిన శక్తి సామర్థ్యాలు తెగువను బట్టి నాయన ఉన్నతమైన స్థితిలో ఉంచబడ్డారు. ఈ రోజున మేము వాటిని గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. మేము కూడా అట్టి విధంగా ఉన్నట్లయితే ఉన్నతమైన స్థితిలో ప్రభా మేముండి ప్రభా ఆ స్థితిలో ఉండడం ద్వారా నీ నామానికి మహిమ ప్రభ, క్రీస్తు బిడ్డగా నీ నామానికి మహిమ తెచ్చే వరంగా ఉంటాం ప్రభ. అటువంటి ప్రభ నైపుణ్యతతో కూడిన ప్రభ మా యొక్క బాధ్యతల నిర్వహణ మాకు దయచేయమనుకున్నాం. విధిని ప్రభ నిర్లక్ష్యం చేయకుండా సహాయం చేయండి ప్రభ. అదేవిధంగా నాయన నీవు మాకు ఇచ్చిన ప్రభ ఆహారాన్ని నాయన కృతజ్ఞత ఆస్తుతులతో ప్రభ భుజిస్తూ నాయన వేస్టేజ్ చేయకుండా ప్రభ ఆహారం లేని వారికి ప్రభ మరి మేము ఇవ్వగలిగేటటువంటి కృపలకి మమ్మల్ని నడిపించమని అడుగుతూ నాయన ఈ వాక్యాల ద్వారా మాతో మాట్లాడేందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ ప్రభా నీ యొక్క సన్నిధిని ప్రపంచమంతా ప్రత్యేకించి నాయన కరోనా విస్తరించుచున్న చోటనల్లా ఉంచమని, త్వరితగతిన యొక్క వ్యాధి అరికట్టబట్టాకి నీ కృపతో సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామాన వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము సదాకాలం మనకు తోడేటి కాపాడి సంరక్షించి నిపుణత కలిగి ఉన్నతమైన స్థితిలో దేవుని మహిమపరిచే వారంగా మనం ఉన్నట్లు మనం నడిపించి కాపాడుగాక, ఆమేన్.